सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा साईं
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 4వ అధ్యాయం నిన్నటి తర్వాయి. షిరిడి కేవలం కేంద్ర స్థానం. బాబా కార్యాలు లేదా నివసించే ప్రదేశాలు పంజాబు, కలకత్తా, హిందూస్థాన్ అంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, దక్కన్ అంటే దక్షిణ భారతం, కానడా అంటే కర్ణాటక మొదలైన అన్ని చోట్ల ఉన్నాయి. షిరిడిలోని సాయి సమాధి అంటే మహాత్ములందరూ కలిసే స్థానం. అక్కడికి వెళ్లే దారిని పట్టుకుని అటువైపు వేసే ప్రతి అడుగు జీవుల సంసార బంధనాన్ని ఛేదిస్తుంది. కేవలం ఆచారాన్ని అనుసరించే అయినా సమాధి దర్శనం చేసుకుంటే చాలు, జన్మకి సార్థకం ఏర్పడుతుంది. అలాంటప్పుడు బాబా సేవ కోసం తమ ఆయుష్ను వెచ్చించే వారి అదృష్టాన్ని నేనేమని వర్ణించను. మసీదు మీద, వాడా మీద అందమైన పతాకాలు ఎత్తుగా ఆకాశంలో వయ్యారంగా ఎగురుతూ భక్తులను చేత్తో రమ్మని ఆప్యాయంగా పిలుస్తున్నట్లుంటాయి. బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. ఊరూరా ఆయన గొప్పతనం వ్యాపించింది.
కొందరు ఆయనకి నిజమైన శ్రద్ధతో మొక్కుకుంటారు. కొందరు ఆయన కేవల దర్శనంతోనే సంతృప్తి చెందుతారు. కొందరి మనసుల్లోని ఆలోచన ఎలా అన్నా ఉండనేది. బుద్ధి కూడా పాపరహితంగా ఉన్నా లేక మోసపూరితంగా ఉన్నా ఆయన దర్శనం చేసుకున్న వెంటనే వారి చిత్తం శాంతిస్తుంది. అప్పుడు జనుల మనసుల్లో కలిగే ఆశ్చర్యం అంబరాన్ని చింపిస్తుంది. పండరిపురంలో విఠలుడు రకుమాయిల దర్శనం విశేషమైనది. అదే విఠలుడు దర్శనాన్ని సాయిబాబా షిరిడిలోనే ఇచ్చేవారు. నా మాటలు ఎవరికైనా అతిశయోక్తి అనిపిస్తే వారు విఠలుడిపై దృఢభక్తి ఉన్న గౌళీబువ మాటలు వినండి. అప్పుడు వారి సంశయం పటాపంచలైపోతుంది. అతను పండరి వార్కరీ సంప్రదాయానికి చెందినవాడు. ప్రతి ఏడు అతను పండరిపురం వెళ్ళేవాడు. అలాగే షిరిడి కూడా వచ్చేవాడు. అతనికి సాయిబాబా అంటే ఎంతో ప్రేమ. వెంట ఓ గాడిదను తీసుకుని ఒక శిష్యుణ్ణి తోడు తీసుకునేవాడు. ఆ పెద్ద మనిషి నాలుక రామకృష్ణ హరి అన్న నామాన్ని గర్జిస్తుండేది. అతని వయసు 95 సంవత్సరాలు. చాతుర్మాసంలో గంగానది తీరాన, మిగిలిన 8 మాసాలు పండరిపురంలోనూ బోవా ఉంటుండేవాడు. అందువల్ల ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళొచ్చేటప్పుడు అతను సాయిబాబాను కలవటం జరుగుతుండేది. బాబా వైపు చూస్తూ వినమ్రతతో అతను అంటుండేవాడు, ఈయనే దయామృత సాగరుడు, అనాథనాథుడు అయిన సాక్షాత్ పండరీనాథుడు. జరి అంచు దోవతలు కట్టుకోగానే ఎవరైనా మహాత్ములైపోగలరా? వారు కష్టపడి ఎముకలను మణులుగా, రక్తాన్ని నీరుగా మార్చాలి. దైవత్వం ఊరికే వస్తుందా? ఈయన ప్రత్యక్షంగా పండరీనాథుడే. ఈ జగత్తు మూర్ఖురాలు. ఇది బాగా తెలుసుకుని ఈయన దైవత్వాన్ని గుర్తుపెట్టుకోండి. పండరీనాథుడి పట్ల భక్తి ఉన్న అలాంటి భగవద్భక్తుడి మాట ఇది. అక్కడ పామరునైన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమకు తాము అనుభవం పొందాలి. సాయిబాబాకి నామస్మరణ అంటే చాలా ఇష్టం. ఆయన నిరంతరం అల్లా మాలిక్ అంటుండేవారు. తమ ఎదుట రాత్రింబవళ్ళు నామ సప్తాహాలు జరిపించేవారు. ఒకసారి ఆయన దాసగణుని నామ సప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. అందుకు దాసగణు, చేస్తాను, అయితే నాకు విఠలుడు సాక్షాత్కరించాలి అన్నాడు. అప్పుడు బాబా తమ ఛాతీపై చేయి పెట్టుకుని, అవునవును, సాక్షాత్ విఠలుడి మూర్తి ప్రకటమవుతుంది. భక్తుడికి మాత్రం భావం ఉండాలి. ఠాకురునాథుడి డంకపురి, పండరీనాథుని పండరి లేదా రణచోడరాయుని ద్వారకా నగరు ఈ షిరిడియే. ఇది చూసేందుకు దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. విఠలుడేమన్నా వేరే ఎక్కడో గుప్త ప్రదేశం నుంచి లేచి వచ్చేవాడా ఏం? భక్తుల ప్రేమ పరవళ్లు తొక్కినప్పుడు ఇక్కడే ప్రకటమవుతాడు. పొండరీకుడు అమ్మా నాన్నల సేవ చేసి దేవాది దేవుణ్ణి సమ్మోహింపజేశాడు. దేవాది దేవుడు పొండరీకుడి భక్తి ప్రేమలకు పరవశించి ఇటుక మీద విశ్రాంతి తీసుకున్నాడు అన్నారు. సరే, సప్తాహం సమాప్తం అవగానే దాసగణుడికి విఠలుని దర్శనమైందని అంటారు. ఇప్పుడు బాబా మాటలకు మరొక అనుభవాన్ని తీసుకోండి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ నిత్య నియమానుసారం తెల్లవారుజామున స్నానం చేసి ఆసనం వేసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు అతనికి విఠలుడి దర్శనమైంది. ఆశ్చర్యం ఏమిటంటే తర్వాత అతను బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతను అడిగారు, విఠల్ పాటిల్ వచ్చాడు కదూ, అతన్ని కలిశావు కదూ? అతను చెప్పకుండా పారిపోతాడు. అతనికి గట్టిగా మేకు కొట్టి ఒకచోట కదలకుండా స్థిరంగా ఉంచు. ఒక్క క్షణం అశ్రద్ధ చేశావో అతను కన్నుగప్పి పారిపోతాడు. సరే, ఇది జరిగింది ఉదయం పూట. తర్వాత మధ్యాహ్నం పూట విఠలుని దర్శన సంరంభానికి చెందిన మరొక ఉదాహరణ చూడండి. ఎవరో ఒక పొరుగురు వ్యక్తి పండరిపురం విఠోబా చిత్రపటాలు 25 అమ్ముకోవాలని వచ్చాడు. ఉదయాన ధ్యానంలో ఉన్నప్పుడు విఠలుడి మూర్తి ఎలా కనిపించిందో అచ్చం దానిలాగే ఉన్నదాని ప్రతికృతిని చూసి దీక్షిత్ మనసుకి ఆశ్చర్యం అనిపించింది. బాబా మాటలు గుర్తొచ్చాయి అతనికి. వెంటనే అతను గొప్ప ప్రేమతో ఆ అమ్మేవాడికి మూల్యం చెల్లించి ఆ చిత్రపటాన్ని కొన్నాడు. భక్తిభావంతో దాన్ని పూజలో పెట్టుకున్నాడు. శ్రీ సాయికి విఠల పూజ పట్ల గల ఆదరణను వ్యక్తం చేసే మరొక అందమైన, వినసొంపైన, అత్యంత మధురమైన కథను ఆనందం నిండిన మనసుతో వినండి. భగవంతరావు క్షీరసాగర్ తండ్రి గొప్ప విఠల భక్తుడు. పండరిపుర యాత్రను పదే పదే మళ్ళీ చేస్తుండేవాడు. తండ్రి దివంగతుడైన తరువాత ఇంట్లో ఉన్న విఠలుడి విగ్రహానికి పూజ, నైవేద్యాలు ఆగిపోయాయి. తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా ఆగిపోయింది. పండరిపుర యాత్ర గురించిన మాటే లేకుండా పోయింది. తర్వాత ఒకసారి ఈ భగవంతరావు షిరిడి వచ్చాడు. అప్పుడు అతని తండ్రిని గుర్తు చేస్తూ బాబా అన్నారు ఇలా, అతను నా స్నేహితుడు, ఇతను నా మిత్రుడు కొడుకు అని నేను ఇక్కడికి లాక్కొచ్చాను. ఇతను ఎన్నడూ నైవేద్యం పెట్టడు. నన్ను పస్తులుంచుతున్నాడు, విఠలుండి పస్తులుంచుతున్నాడు. అందుకే ఇతన్ని షిరిడి తీసుకొచ్చాను. ఇప్పుడు అది గుర్తుకు తెచ్చి అతనితో పూజ చేయడం మొదలు పెట్టిస్తాను.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। ఒకసారి ఒక పర్వదినాన అంటే ఏ కాలంలో పుణ్యకృత్యాలు చేస్తే అధిక ఫలం ప్రాప్తిస్తుందో అలాంటి గ్రహణము పౌర్ణమి మొదలైన శాస్త్రాల్లో చెప్పబడ్డ కాలాల్లో ముఖ్యమైన కాలం. దాసుగను ప్రయాగ తీర్థానికి స్నానానికి వెళ్ళాలని మనసు పడ్డాడు. అందుకు బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని వచ్చాడు. బాబా, అరే దానికోసం అంత వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో విశ్వాసం దృఢంగా పెట్టుకో. నిజమే, ఆ ఆశ్చర్యం ఏం చెప్పను. దాస్కను బాబా పాదాల మీద తలను పెట్టగానే బాబా 2 కాలి బొటన వేలు నుంచి నీరు ఊబికి రావటం మొదలుపెట్టి గంగా యమునల జలం ప్రవహించింది. ఆ చమత్కారం చూసి దాస్కన్కు గగ్గర్పొడి కలిగింది. కంఠము పూడుకుపోయింది. బాబాది ఎంత గొప్ప కృప! అతని కళ్ళ వెంట అశ్రుప్రవాహము ఆనకట్టలు తెంచుకొని దూసుకు ప్రవహించసాగింది. అతని వాణికి స్మరణ కలిగింది. బాబా మీద అతనికి ప్రేమ ఉప్పెత్తున ఎగిసిపడింది. అపారమైన బాబా శక్తిని, అపరిమితమైన ఆయన మహిమని వర్ణించి తృప్తిపడ్డాడు. ఈ దాస్గణ్ కవిత్వం చాలా మధురంగా ఉంటుంది. శ్రోతల కోరికను వెంటనే తీర్చాలని ఈ ప్రసాదిక పదాన్ని ఇస్తున్నాను. పదము: అగాధ శక్తి అఘటిత లీలా తవ సద్గురు రాయ, జడ జీవాతే భవత రాయ, తూ నౌకా సదాయ. ఓ సద్గురు రాయ, మీ శక్తి అపరిమితము, మీ లీలలు ఆశ్చర్యకారకాలు. దయామయులైన మీరు అజ్ఞానం అలుపున్న జీవులను సంసారం నుంచి తరింపచేసే నౌకే. వేణి మాధవ అపన హోపుని ప్రయోగ పతకేలే, గంగా యమున ద్వయ అంగుష్టం ప్రవాహ తాకవీలే. మీరు శ్రీ విష్ణువు అయి తమ చరణాలను ప్రయోగ చేశారు. 2 వేళ్ల నుంచి గంగా యమునల ప్రవాహాన్ని చూపించారు. కమలోధ్రువ కమలావరి శివహర త్రిగుణాత్మక మూర్తి తుంచి హోపుని సాయి సమర్థ విచరసి భువరతి. కమలంలో ఉత్తమమైన బ్రహ్మదేవుడు, లక్ష్మీపతి, విష్ణువు, శివుడు లేదా హరుడు అంటే శంకరుడు, ఈ ముగ్గురు కలిసి త్రిగుణాత్మక మూర్తి అయి, ఓ సాయి సమర్థ, మీరే ఈ అవనిపై విహరిస్తూ ఉంటారు. ప్రవాహర దిశాల బ్రహ్మ సమ తే జ్ఞాన ముఖే పదసి, తమో గుణాల తరుణి రుద్రరూప కదిం కదిం తాకా విసి. పగలు బ్రహ్మదేవుళ్ళ నోటితో జ్ఞానాన్ని ప్రబోధిస్తారు. అప్పుడప్పుడు తమో గుణాన్ని ధరించి ఎంతో కోపంతో శంకరుడి రుద్రరూపాన్ని చూపిస్తారు. కదిం కదిం శ్రీకృష్ణ సమస్య బాలలీల కరసి, భక్త మనాసి సరస కరుణి మరళ తుం అయినాసి. కొన్నిసార్లు శ్రీకృష్ణుల పసివాడి ఆటలు ఆడతారు. అయితే అప్పుడప్పుడు భక్తుల మనసులనే తడకాలుగా లేదా సరోవరాలుగా చేసి అందులో రెక్కలు విప్పిన రాజహంసలా వివరిస్తారు. యవనమృణావే తరి తేవేసే గంధావరి ప్రేమ, హిందూ మునత్వరి సదైవ పవసి మసి తింత్ సకదామ. మిమ్మల్ని ముస్లిం అని అందామంటే మీకు చంద్రం అంటే ఎంతో ప్రేమ, హిందూ అందామంటే మీరు మసీదులో నిరంతరము హాయిగా ఉంటారు. ధనిక్ మృణావే చరి తులా తరి భిక్షాటన కరసి, ఫకీర్ మృణావే తరి కుబేర దానే లాజా విసి.
మిమ్మల్ని శ్రీమంతులు అందామంటే మీరు భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతుంటారు. ఫకీర్ అందామంటే దానం చేయటంలో కుబేరుణ్ణి సిగ్గుపడేలా చేస్తారు. తవైకే సాతే మసీదు మృడంతరి పనేతికాయ సునీత సదా ప్రణ్ ప్రణత్వలీత్ రాహే ఊది లోకం త్యయాయ. మీ నివాసాన్ని మసీద్ అందామంటే అక్కడ భక్తులకు విభూది ఇవ్వటానికి అగ్ని నిరంతరము వెలుగుతూనే ఉంటుంది. సకాళ మాసుని భక్త సపాడే పూజన్ తవ కరతి మధ్యాహ్నహిలా దీనకర యథాం హోత్ అసే హరతి. ఉదయం నుంచి భావిక భక్తులు మిమ్మల్ని పూజిస్తారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చినప్పుడు మీకు హారతి జరుగుతుంది. చహా భజాన పార్షదగాన సమభక్త హుబే రహతి చౌరీ చామరే కరి తరుణి తుజవరే తాళతి. మీకు నాలుగు వైపులా పార్షద్ గుణాల్లాగా దేవుని పరివారం లేదా సేవకుల సమూహంలాగా భక్తులు నిలబడి ఉంటారు. వింజామర్లు, చామర్లు, ఈగలు మొదలైన వాటిని తోలటానికి అడవి ఆవు తోకల కొనలతో చేయబడిన కుంచిలాంటి పనిముట్టు చేతిలో పట్టుకొని మీకు వీస్తారు. శింగా కథాధ్యాలే సుర్ సన్నాయ ధనాధనాతే గంట చోప్దార్ లలాకారుతి జారి కాలోనియా పట్ట. షింగే అంటే చెవి లేదా కొమ్ము ఆకారంలో ఉండే వాయిద్యము గొప్ప శబ్దంతో సనాయిని ఒకలాంటి మధుర ధ్వనితో గణగణమనే గంటల ధ్వని మోగిస్తారు. నడుముకి పట్టి ధరించిన చందాదారుల ద్వారంలో నిలబడతారు. హారతి సమయ దివ్యాసని తు కమలావర దేవసి ప్రదోష కాళిం బసూని తుని పడే మదనా దహన్ హౌసి. హారతి సమయంలో అందమైన ఆసనం మీద కూర్చొని మీరు కమలం మీద అంటే లక్ష్మీ శ్రీ విష్ణువుల కనిపిస్తారు. ప్రదోష సమయంలో సాయంకాలం దుని ముందు కూర్చొని మీరు మదన దహను మన్మందుని భస్మం చేసి పారేసిన శ్రీ శివశంకర్లు అవుతారు. అశాలాచ్య త్రయ దేవాంచ ప్రత్యహం తవరాయ ప్రచీర్తి యథాతి అమోచాహి బాబా సాయి. ఓ బాబా సాయి, మీ వద్ద మాకు రోజు ఈ ముగ్గురు దేవతల లీల అనే ఈ అనుభవం కలుగుతుంది. ఐసే అనాథ ఉగీచ మన్మన బట్కత్ హే ఫిర్ తే అతాం వినతి హీచ్ తులా వస్తీరా కరిం తేతే. అలా అయి ఉండగా నా ఈ మనసు ఊరికే అటు ఇటు తిరుగుతుంది. దాన్ని మీరిప్పుడు స్థిరం చెయ్యండి. ఇదే మీకు నా విన్నపము. అధామా ధామా మీ మహాప్రాతకి శరణు తుజ పాయ ఆలోం నివార దాసగణ చే త్రితాప గురురాయ. నీచాతి నీచుడైన నేను మహాపాతకుణ్ణి మీ పాదాలను శరణంటూ వచ్చాను. ఓ గురురాజా, నా త్రితాపాలను దూరం చెయ్యండి. సరే, జనులు తమ మహాభయంకరమైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడం కోసం గంగ వద్దకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవడానికి మహాత్ముల పాదాలను పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగా లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరం లేదు. భక్తిభావంతో మహనీయుల స్తోత్రం సాయిబాబా మధుర చరిత్రను వింటే చాలు. గుణాయికి భీమారథిలో నామదేవుడు, తమాలికి భాగీరథిలో కబీరు అదృష్టపాశ్చాత్తు ముత్యపు చిప్పల్లో ప్రాప్తించినట్లే, అలాగే సాయినాథులు 16 తరుణప్రాయంలో వేపు చెట్టు క్రింద షిరిడి గ్రామంలో భక్తుల కోసం మొదట ప్రకటమైనప్పటి నుంచి ఆయన బ్రహ్మజ్ఞానిగా ఉన్నారు. విషయ వాసన అనేది ఆయనకి స్వప్నంలో కూడా లేదు. ఆయన మాయను కాలితో తన్నేశారు. ముక్తి ఆయన పాదాల వద్ద దొర్లుతుండేది. బాబా ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల కడుపును జన్మించారో ఎవరికీ తెలియదు. వారి ఈ పూర్వ స్థితి, ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో అది ఎవరికీ తెలియదు. ఆ విషయం గురించి ఆయన అడిగి అడిగి అందరూ అలసిపోయారు. కానీ వివరాలు ఎవరికీ తెలియలేదు. తల్లిదండ్రులని, ఆత్మీయులని, బంధువులని, వర్ణాస్తులని, ఇంతేకాదు సంసారాన్ని వదిలేసి ఆయన లోక కళ్యాణం కోసం షిరిడీలో ప్రకటమైనారు.
షిరిడీలో నానా చూప్దార్ తల్లి ఎంతో వృద్ధురాలు. ఆమె సాయిబాబా వ్యవహరించే తీరు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఆమె ఇలా అంది: మొదట్లో అతను అరవిసిన సుమదళంపై స్నిగ్ధంగా మెరిసే మంజు బిందువులా ధవళ ఛాయతో మెరిసిపోతూ అందాలు చిందిస్తూ రాసిపోసిన సౌందర్యంలా తారుణ్యం తొలికిసలాడే యువకుడుగా వేపు చెట్టు క్రింద ఆసనం వేసుకుని హాయిగా కూర్చుని కనిపించాడు. ఆయన ముద్దులోలికే ఆ చిన్నారి రూపం చూసి లోకుల మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. కోమలమైన వయసులో ఆ కఠోర తపస్సు, చలి ఎండల పట్ల సమత్వము, వయసేమో ఎంతో చిన్నది, ప్రవర్తనేమో మరింత ఆసక్తికరమైనది. గ్రామస్తులంతా ఆశ్చర్యచకితులైనారు. ఆ పసివాడి దర్శనం కోసం గ్రామ గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. పగలు అతను ఎవరితోనూ కలిసేవాడు కాదు. రాత్రిపూట ఎలాంటి భయమూ ఉండేది కాదు. ఈ పసివాడు ఎక్కడి నుంచి వచ్చాడా అని అందరి మనసులకి ఒకటే ఆశ్చర్యము. శరీరము అద్భుతం సౌందర్యంతో ఉండేది. కళ్ళారా అతన్ని చూడగానే అంతఃకరణలో మమతల మకరందము వెదజల్లుతూ ప్రేమ పెళ్ళుబీకేది. అతను ఏ ఇంటికి వెళ్ళలేదు. రాత్రింబవళ్ళు వేప చెట్టు క్రింద కూర్చొని ఉండేవాడు. మరి అంత అద్భుతం ఏమిటంటే, కోమలమైన వయసులో జగన్మోహనకరమైన రూపంతో ఆ యువకుడు రాత్రింబవళ్ళు ఆరుబయట ఎలా ఉంటున్నాడు? బాహ్యానికి అతను యువకుడు అనిపిస్తున్నాడు. అయితే చేతల్లో అతను ఉన్మోతనాత్ముడు. అదెందుకు? వైరాగ్యం తొలగిసలాడే పూర్ణావతారమే. అందరికీ అది చాలా విశేషం అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। ఒకరోజు ఓ అద్భుతం జరిగింది. ఇద్దరు ముగ్గురి ఒంటి మీదకి ఖండోబా పూని వాళ్ళు ఊగసాగారు. అప్పుడు ప్రజలు వాళ్ళని ప్రశ్నించడం మొదలెట్టారు. ఒకరిలా ప్రశ్నించారు: ఏ అదృష్టవంతుడి కొడుకు ఈ అబ్బాయి? ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి? దేవా ఖండోబా, నువ్వు అతన్ని శోధించి తెలియజేయి. దేవుడు సమాధానమిచ్చాడు. వెళ్ళి గుణపం తేండి, నేను చూపిన చోట త్రవ్వండి, ఈ అబ్బాయి ఉండే చోటు తెలుస్తుంది. అప్పుడు అక్కడి ఆ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో ఆ వేప చెట్టు కింద గుణపంతో తవ్వినప్పుడు దానికి ఇటుకలు తగిలాయి. ఇటుకల వరుసను తొలగించి దాని మీది రాతి బండ తీసినప్పుడు ఒక సొరంగం కనిపించింది. అందులో 4 ప్రమిదలు వెలుగుతున్నాయి. ఆ సొరంగం సున్నం గచ్చుతో ఉంది. అందులో ఒక పీట, గోముఖం, అందమైన జపమాల ఉన్నాయి. ఖండోబా దేవుడు ఇలా అన్నాడు: ఇక్కడ ఈ పిల్లవాడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ప్రజలంతా ఆశ్చర్యంతో ఆ అబ్బాయిని గుచ్చి అడగసాగారు. అప్పుడు ఆ పిల్లవాడు చిలిపిగా ఏదో ఓ అసంబద్ధమైన కథ చెప్పాడు. అతను: ఇది నా గురుస్థానం, నా పవిత్ర స్థలం, కానుకగా లభించిన ప్రదేశం, దాన్ని అలాగే ఉంచండి, నా మాట వినండి. అలా అన్న బాబా మాటలను వాళ్ళంతా పాటించారు. అయితే బాబా అసంబద్ధంగా అన్నారు అని నా నాలుక ఎందుకు అన్నది? నా భావం నాకే ఆశ్చర్యం అనిపించింది. అలా నేనెందుకు అనుకున్నాను? అయితే ఇప్పుడు నాకు తెలుస్తుంది, బాబాకి ఇది సహజంగానే వినోదం అయి ఉంటుంది. మొదటి నుంచి బాబా హాస్యప్రియులు. భూగృహం ఆయన నివాసం అనిపిస్తుంది. అయితే అది తమ గురువుదని అనడం వల్ల తన గొప్ప మహత్వం ఏమీ తగ్గిపోదని బాబాకి అనిపించి ఉండవచ్చు. సరే, బాబా ఆజ్ఞానుసారం గ్రామస్తులు ఎప్పటిలానే ఇటుకలు పెట్టి బాబా గురుస్థానం అంటూ ఆ భూగృహాన్ని మూసేశారు. అశ్వత్థము లేదా ఔదుంబరం లాగానే బాబా దృష్టికి ఆ యాప చెట్టు ఎంతో శ్రేష్టం.
దాని మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉండేది. దాన్ని ఎంతో ఆదరించేవారు ఆయన. మహల్సాపతి మొదలైన షిరిడీకి చెందిన పాత గ్రామస్తులు బాబా గురువుగారి సమాధి స్థానమని దానికి వందనం చేసేవారు. ఈ సమాధి స్థానం దగ్గర బాబా 12 సంవత్సరాలు మౌనం ధరించి తపస్సు చేశారన్న మాట ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. వేప చెట్టుతో కలిపి సమాధికి 4 వైపులా ఉన్న స్థలాన్ని కొని బాబా భక్తుడు సాటే సాహెబ్ అక్కడ 4 అరుగులుండే భవనాన్ని నిర్మించాడు. ఈ భవనమే ఈ వాడాయే యాత్రికులకి మొదట్లో ఉండడానికి వసతి స్థానం. అక్కడ వచ్చిపోయే వారితో ఎంతో రద్దీగా ఉండేది. సాటే వేప చెట్టుకి చుట్టూరా ఒక అరుగు కట్టించాడు. దక్షిణ, ఉత్తర దిశల వైపు పైన అంతస్తు కట్టారు. ఉత్తరం వైపు మెట్లు కడుతూ ఉండగా వాటి కింద ఈ భూగృహం కనిపించింది. మెట్ల కింద దక్షిణం వైపుకి ముఖం ఉండే ఓ అందమైన గూడు ఉంది. దాని ఎదురుగానే వేప చెట్టు అరుగు మీద ఉత్తరం వైపున ముఖం పెట్టి భక్తులు కూర్చుంటారు. గురువారం, శుక్రవారం సూర్య అస్తమానాలలో ఈ ప్రదేశంలో పేడతో అలికి పైన ఓ క్షణం పాటు సాంబ్రాణి ధూపం వేసిన వారికి శ్రీహరి సుఖం ప్రసాదిస్తారు. ఇది అతిశయోక్తి కాదు కదా. ఇందులో ఎంత నిజముంది అని శ్రోతలకు మనసులో సందేహం కలగవచ్చు. కానీ ఇందులో సందేహించవలసిన పని లేదు. ఇవి నా సొంత మాటలు కావు. ఇవి కాకా చెవులారా విన్న సాయిబాబా పలుకులు. వాటిని ప్రత్యక్షంగా విన్నవారు ఇప్పటికీ జీవించి ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. తరువాత కట్టబడింది దీక్షిత్ వాడ. బాడుగ ఇచ్చి ఉండేవారికి వసతి సులభతరమైంది. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే అక్కడ రాతి మేడ కూడా నిర్మించబడింది. దీక్షిత్ చేసే పుణ్యకార్యాలు మొదట్నుంచి ప్రసిద్ధి చెందాయి. అతను అనగా మూసలో వేసి తయారు చేసిన మూర్తి భవించిన భావార్థమే. అతను ఇంగ్లాండ్కు వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ అతనికి అది అనగా ఆధ్యాత్మిక ఆకర్షణకి మూల కారణాన్ని నాటింది. భారతదేశంలోని మధుర, కాశీ, ద్వారకా మొదలైన ధార్మిక తీర్థాలను వదిలి ధర్మబాహ్యమైన ఆంగ్ల భూమి పరమార్థాన్ని ఎలా సాధ్యం చేసి ఇస్తుంది అని ఇక్కడ శ్రోతలు సందేహపడవచ్చు. శ్రోతలకి ఈ సందేహం రావటం సహజమే. అది దుర్లభమైతే అప్పుడు వారికి విషయం పట్ల ఆసక్తి కలుగుతుంది. కొద్దిగా విషయాంతరమైంది కదా. అయితే శ్రోతలు క్షమిస్తారని ఆశిస్తాను. కాశీ, ప్రయాగ, బదరి, కేదారు, మధుర, బృందావనం, ద్వారకాపురి లాంటి అత్యంత పవిత్ర యాత్రలు దీక్షిత్ ఇదివరకే చేసి ఉన్నాడు. అంతేకాక తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల, అపూర్వమైన గొప్ప అదృష్టం వల్ల, పూర్వార్జిత అనగా గత జన్మలో సంపాదించిన పుణ్యం నిండుగా ఉండటం వల్ల మమతల మాధురీ లతలతో మనసులను పెనవేసే శ్రీ సాయిబాబా దర్శన భాగ్యం కలిగింది. ఆ దర్శనానికి మూల కారణం ప్రారబ్ధవశాన ప్రాప్తించిన అవిటితనం. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు కాలు జారి పడటం వల్ల వచ్చింది అది. పైకి కనిపించటానికి అది చెడు యోహం అనిపించిన దాని పరిణామం చివరికి గురు పుష్య యోహం అనగా గురు అనుగ్రహం. గురు పుష్యమి నక్షత్రాలు ఆకాశంలో యోహంలా అంటే కనిపిస్తే గొప్ప శుభకారకమని అంటారు అయింది. దానివల్ల దీక్షిత్ సత్కర్మలు ఫలించి శ్రీ సాయి యొక్క అలభ్య సంయోగం సంభవించింది. చాందోర్కర్ని కలవటం వల్ల సాయి కీర్తి చెవిన పడింది. అతను అన్నాడు, ఎంతో విశేషం ఉన్న సాయి దర్శనం చేసుకో, అవిటితనం వెంటనే పోతుంది. అయితే తన కాలికి కుంటితనాన్ని దీక్షిత్ ఒక లోపంగా భావించలేదు. నా నిజమైన కుంటితనం మనసుకు ఉంది, దాన్ని పోగొట్టాలి అని సాయిబాబాతో అన్నాడు. త్వచ రుదితరం అనగా రక్తం
మాంసం, ఎముకలు, వీటి సముదాయమే మానవ దేహం. బొంగరం లాంటి సంసారం అనే బండి క్షణభంగురమైనది. కాలికి కుంటితనం ఉంటే నష్టమేమిటి? క్రీస్తు శకం 1909 సంవత్సరం నవంబరు నెల 2వ తారీఖున దీక్షితుకి సాయిబాబా పుణ్య పావన దర్శనం మొదటిసారిగా అయింది. తరువాత అతను అదే సంవత్సరం డిసెంబర్ నెలలో షిరిడీకి శ్రీవారిని దర్శించటానికి మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు అతనికి అక్కడే ఉండిపోవాలి అన్న కోరిక కలిగింది. మొదట అతనికి 25 షేర్లు అమ్మి అక్కడ రేకులతో ఒక షెడ్డు కట్టించాలని, అప్పుడు అది యాత్రికులకి వీలుగా ఉంటుందని అనిపించింది. అయితే తరువాత వాడాయే కట్టిస్తే బావుంటుంది అని మనసులో నిశ్చయం కలిగింది. మరుసటి సంవత్సరం పునాది రాళ్లు వేసి పని ప్రారంభింపచేశాడు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతి తీసుకున్నాడు. అదే శుభముహూర్తమని భావించి పునాది పని మొదలెట్టారు. పిలిచినా రాని దీక్షిత్ సోదరుడు కూడా ఆ రోజు ఆ శుభవేళకు ముందే అక్కడికి వచ్చి ఉన్నాడు. శ్రీయుత దాదాసాహెబ్ కాపర్డే కూడా అంతకు పూర్వమే ఒంటరిగా అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి తీసుకోవటానికి అతనికి ఎన్ని అవాంతరాలు వచ్చాయో. అయితే కాపర్డే ఇంటికి వెళ్ళటానికి, దీక్షిత్కి వాడాకి పునాది వేయటానికి ఇద్దరికీ కూడా డిసెంబర్ 10వ తారీఖున అనుమతి లభించింది. ఇంకా మరో విశేషం ఏమంటే బాబాకి చావడిలో సేజార్తి చేయటం ఆ రోజు నుంచే ప్రారంభించబడింది. తరువాత 1911వ సంవత్సరం మధ్యలో రామనవమి శుభముహూర్తాన గృహప్రవేశం విధిపూర్వకంగా జరిగింది. తరువాత శ్రీమంతు బూటి అపారంగా డబ్బు వెచ్చించి రాతి మేడని నిర్మించాడు. అందులో బాబా దేహం విశ్రాంతి కోసం రావటంతో అతని డబ్బు కూడా సార్థకమైంది. గతంలో భక్తులు ఉండటానికి ఒక్క వాడాయైనా లేని చోట ఇప్పుడు 3 వచ్చాయి. అయితే మొదట్లో సాటేవాడ అందరికీ ఎంతో ఉపయోగంగా ఉండేది. బూటి కట్టిన ఆ వాడాకి మరో విశేషం. అంతకు పూర్వం అక్కడే బాబా తమ చేత్తో నాటిన పూల తోట ఉండటం. ఆ తోట గురించిన చిన్న కథను తరువాత అధ్యాయంలో చెప్తాను. ఈ హేమాత్ పంత్ శ్రోతలతో సహా సాయి చరణారవిందాల్లో శిరస్సు పెడుతున్నాడు. వామన్ తాత్య ఇచ్చిన కుండలతో సాయి సమర్థులు నీరు చల్లి ఆ ఉపరి క్షేత్రంలో, అనగా పంట పండని రాళ్లతో ఉండే ఇసుక భూమి తోటను పెంచారు. ఆ తరువాత ఆయన గుప్తమైపోయారు. అయితే కొద్ది రోజుల్లో ఔరంగాబాదు నుంచి చాంద్ పాటిల్తో కలిసి వాళ్ళ పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి తిరిగి వచ్చారు. తరువాత దేవీదాసుని కలవటం, జానకీదాసుతో అనుబంధం ఏర్పడటం, గంగగీరితో పరిచయం, ఈ త్రికూటం షిరిడీలో ఒకచోట కలవటం జరిగింది. మొహద్దీన్తో కుస్తీ పట్టడం, మసీదులో నివసించటం, డేంగ్లేతో ప్రేమ ఏర్పడటం, బాబాని భక్తులు కలవటం జరిగాయి. వీటన్నింటి గురించిన వర్ణన తరువాతి అధ్యాయంలో వింటారు. ఇప్పుడు హేమాత్ పంత్ శ్రీ సాయికి శరణు వెళ్ళి అనన్యంగా ఆయనకు సాష్టాంగం చేస్తాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయి సమర్థుల అవతరణ అనే పేరు గల 4వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 5వ అధ్యాయం శ్రీ సాయి పునః ప్రకటీకరణ. శ్రీ సాయి షిరిడీలో మళ్ళీ ప్రకటమవడం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు బాబా షిరిడీలో గుప్తమై చాంద్ పాటిల్ వెంట వెళ్ళి ఎలా వచ్చారో ఆ కథను పూర్వకథకు అనుసంధానంగా వినండి. స్వయంగా బాబా నీరు మోసి తోటను ఎలా నిర్మించారు, గంగాగీరు మొదలైన మహాత్ములను ఒకచోట పోగు చేయటం ఎలా జరిగింది అన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం శుభప్రదం. తరువాత కొంతకాలం వరకు బాబా గుప్తంగా మట్టిలో మాణిక్యంలా ఉండి మళ్ళీ ముస్లిం పెళ్లివారితో కలిసి షిరిడీ వచ్చారు. అంతకు ముందే దేవీదాసు షిరిడీకి వచ్చి ఉండిపోయాడు. తరువాత జానకీదాసు అనే పేరుగల గోసావి
షిరిడీలో ఉండడానికి వచ్చాడు. అదంతా ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా చెప్తాను. శ్రోతలు శ్రద్ధతో ఆధారపూర్వకంగా వినండి. ఔరంగాబాదు జిల్లాలో ధూప్ అనే గ్రామంలో చాంద్ పాటిల్ అనే పేరు గల ఓ అదృష్టవంతుడైన ముస్లిం ఉండేవాడు. అతను ఔరంగాబాద్లో ప్రయాణిస్తున్నప్పుడు అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలల పాటు వెతికినా దాని జాడ తెలియలేదు. అది అసలు దొరుకుతుందా అని పాటిల్ ఎంతో నిరాశ చెందారు. గుర్రం కోసం చాలా కలవరపడ్డాడు. గుర్రం మీద కూర్చోవటం కోసం వేసే జీనుని భుజాన వేసుకుని వచ్చిన దారినే తిరుగుముఖం పట్టాడు. ఔరంగాబాద్ని దాటి 4.5 క్రోసులు అంటే 9 మైళ్ళు లేదా సుమారు 14 కిలోమీటర్లు ముందుకు వచ్చాడు. దారిలో ఓ మామిడి చెట్టు కనిపించింది. దాని కింద ఈ రత్నం కనిపించింది. అతని తలపై టోపీ, ఒంటికి కఫ్ని, చంకలో సటకా ఉన్నాయి. అతను పొగాకు నలిపి చిలిం తయారు చేశాడు. అక్కడే ఓ అద్భుత సంఘటన జరిగింది. చాంద్ పాటిల్ దోవన పోతుండగా అతనికి ఆ ఫకీరు తనని కేక వేయడం వినిపించింది. ఫకీరు, ఒరేయ్, కొంచెం ఈ నీడలో కూర్చో, చిలిం తాగి అప్పుడు ముందుకు వెళ్ళు అంటూ ఆ జీను దేనికి అని అడిగాడు. అప్పుడు పాటిల్, నా గుర్రం తప్పిపోయింది, దానిది అన్నాడు. అప్పుడు ఫకీరు, అదుగో అటు వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అన్నాడు. ఆ ప్రకారంగా అక్కడ వెతికినప్పుడు గుర్రం వెంటనే దొరికింది. చాంద్ పాటిల్ దిగ్భ్రాంతి చెందాడు. మనసులో ఔలియా కలిశాడు. ఈయన చేతలు అంతుపట్టడం లేదు. ఈయన్ని మానవుడని ఎలా అనాలి? తరువాత ఆ పాటిల్ గుర్రాన్ని తీసుకొని వెనుతిరిగి మనుపటి ప్రదేశానికే మళ్ళీ వచ్చాడు. ఫకీరు అతని తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు. తన చేతిలోకి చిప్టాను తీసుకున్నాడు. దాన్ని మట్టిలో గుచ్చాడు. లోపల నుంచి కణకణమనే నిప్పు కణిక తీసి చేతిలోని చిలిం మీద పెట్టాడు. అప్పుడు గుడ్డ, చిలింని చుట్టే పాత గుడ్డ తడపడానికి చటగా తీసుకున్నాడు. సమీపంలో నీరు లేదని దాన్ని నేల మీద తాకించాడు. వెంటనే అక్కడి నుంచి నీరు రావడం మొదలుపెట్టింది. గుడ్డ ముక్కని తడిపి పిండేసి చిలిం గొట్టానికి చుట్టారు. చిలింని తాను పీల్చి పటేలు కూడా ఇచ్చాడు. ఈ చమత్కారం చూసి పటేలుకి మతిపోయింది. అతను ఫకీరుని మా ఇంటికి వచ్చి దాన్ని పావనం చేయమని అర్థించాడు. స్వచ్ఛతతో దేహధారణ చేసిన బాబా కూడా పాటిల్పై అనుగ్రహం చూపించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. మరునాడు గ్రామానికి వెళ్ళి పటేల్ ఇంట్లో ప్రవేశించారు. కొద్ది కాలం అక్కడే ఉండిపోయారు. అప్పుడు ఆయన తిరిగి షిరిడీకి వచ్చారు. చాంద్ పాటిల్ ధూప్ గ్రామాధికారి. అతని భార్య మేనల్లుడికి షిరిడీలోని అమ్మాయితో వివాహ సంబంధం కుదిరింది. చాంద్బాయి భార్య మేనల్లుడికి పెళ్ళిడు వచ్చింది. అతనికి షిరిడీలోని వధువుతో పెళ్లికి శుభముహూర్తం వచ్చింది. పెళ్లివారు గుర్రబళ్ళు కట్టించుకొని షిరిడీకి బయలుదేరారు. బాబా కూడా ఆ చాంద్బాయి బలవంతంతో ఆ పెళ్లివారితో కలిశారు. పెళ్ళైపోయింది. పెళ్లివారు తిరుగుముఖం పట్టారు. బాబా ఒంటరిగా వెనకే ఆగిపోయారు. ఆ ఆగిపోవటం అలాగే ఉండిపోయారు. షిరిడి అదృష్టం పండింది. సాయిబాబా అవినాశి, సనాతనుడు. ఆయన హిందువు కాదు, ముస్లిము కాదు. ఆయన జాతి, మత, కుల గోత్రాలకు అతీతులు. ఆయన మూర్తి భవించిన ఆత్మజ్ఞానమే. సాయి సాయి అని ప్రజలచే పిలువబడే పేరు ఆయనకి పెట్టబడిన పేరా? యా సాయి, రండి సాయి అని గౌరవంతో ఆయనకి పెట్టిన కేకే ఆయనకి పేరైంది. ఆరంభంలో పెళ్లివారితో పాటు ఖండోబా దేవాలయం వద్ద మహల్సాపతి ఆవరణలో బాబా దిగిన రోజున ఆ పేరు ఆయనకు వచ్చింది. మొదట్లో అది భగత్ యొక్క ప్రాంగణం, తర్వాత అది అమీన్ భాయిదైంది. పెళ్లివారు వచ్చి అక్కడి మర్రి చెట్టు కింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్ళన్నింటినీ విప్పగా బాబా కూడా మిగిలిన వారితో పాటు అక్కడ దిగారు. ఆ బాల ఫకీరు బండి నుంచి కిందికి దిగటం మొదట భగత్ దృష్టిలో పడింది. అప్పుడు అతను రండి సాయి అంటూ ఆయన ఎదుటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆయనకు ఆ పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన ప్రజలు సాయి సాయి అని పిలవటం మొదలు పెట్టారు. ఆయనకు ఆ పేరే స్థిరపడింది. తర్వాత బాబా అక్కడ చిలుం పీల్చారు. మసీదులో ఉండసాగారు. దేవీదాస్తో ఆయన కలిసిమెలిసి ఉండేవారు.
అలా షిరడీలో హాయిగా ఉండిపోయారు. బాబా ఒకప్పుడు చావడిలోను, మరొకప్పుడు దేవీదాసు సాంగత్యంలోను, ఇంకొకప్పుడు మారుతి దేవాలయంలోనూ ఉండేవారు. అలా తమకిష్టం వచ్చిన చోట ఆయన హాయిగా ఉండేవారు. దేవీదాసు షిరడి గ్రామానికి బాబా కంటే ముందే వచ్చి ఉన్నాడు. తర్వాత జానకీదాసు అనే పేరు గల మహానుభావుడైన గోసావి షిరిడి వచ్చాడు. జానకీదాసు దగ్గరకు సాయి మహారాజు వెళ్లి కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రగాఢమైన ప్రేమ ఉండేది. వారు నిత్యము నియమంగా అలా కలుస్తూ ఉండేవారు. వారిద్దరి ఆ సమాగమం అందరికీ చెప్పలేనంత ఆనందాన్ని కలిగించేది. అలాగే గంగాగీర్ అనే పేరు గల గొప్ప వైష్ణవుడు పొడతంబా నుంచి షిరిడీకి వస్తుండేవాడు. 2 చేతుల్లో మట్టి కుండలు తీసుకొని బావి నుంచి సాయిబాబా నీళ్లు మోయటం చూసి మొదట్లో గంగాగిరికి చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే తర్వాత సాయిబాబాని ముఖాముఖి కలిసినప్పుడు అతడెంతో స్పష్టంగా చెప్పాడు, షిరిడి అదృష్టం గొప్పది, దీనికి సిసలైన శ్రేష్ఠ రత్నం లభించింది. ఈరోజు ఇతను భుజాన నీళ్లు మోస్తున్నాడు, కానీ ఇతను సామాన్యుడు కాడు. ఈ భూమి ఏదో పుణ్యం చేసుకుంది కనుకే ఇతనిక్కడకొచ్చాడు. అలాగే ఆనందనాథుడనే పేరు గల ప్రఖ్యాతి చెందిన మరొక మహాత్ముడు కూడా ఇతను అద్భుత కార్యాలు చేస్తాడు అని భవిష్యత్తు చెప్పాడు. గొప్ప ప్రసిద్ధి చెందిన ఈ ఆనందనాథుడికి ఏవలే గ్రామంలో ఓ మఠం ఉంది. ఓసారి అతను షిరిడీ వాసులతో పాటు షిరిడీకొచ్చాడు. ఆనందనాథుడు అక్కలకోట మహారాజుకి శిష్యుడు. సాయిబాబాను ఎదురుగా చూసి అతను, ఆహా, ఇతను సాక్షాత్తు వజ్రమే. ఈరోజు ఈ వజ్రం చెత్తకుప్ప మీద పడి ఉంది, అంతేకాని ఇది నిజానికి గులకరాయి కాదు. ఆనందనాథుడు ఈ మాట అన్నప్పుడు బాబా బాగా పసిపిల్లవాడు. ఆనందనాథుడు ఇంకా ఇలా అన్నాడు, నా ఈ మాటలు మనసులో పెట్టుకోండి, తర్వాత ఇవి మీకు గుర్తొస్తాయి. అలా భవిష్యత్తులో జరగబోయే దాన్ని చెప్పి ఆనందనాథుడు ఏవలాకు తిరిగి వెళ్ళిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. సాయి యుక్త వయసులో ఉన్నప్పుడు తలపై కేశాలు కత్తిరించకుండా ఉంచుకునేవారు. తలను ఎన్నడూ ముండనం చేయించుకునేవారు కాదు. ఓ పహల్వానులాగా దుస్తులు ధరించేవారు. బాబా రహతాకి వెళ్ళినప్పుడు బంతి, జాజి, మల్లె మొదలైన మొక్కలు తెచ్చి తమ చేతులతో వాటిని ఆ ఊసర భూమిలో నాటి నియమబద్ధంగా నీరు కూడా పోసేవారు. ఆయన భక్తుడు వామన తాత్య ఆయన కోసం కాల్చని పచ్చి కుండలు రెండింటినీ ప్రతిరోజు తెచ్చిచ్చేవాడు. బాబా తమ స్వహస్తాలతో అక్కడ నీరు చల్లేవారు. బావిలో నీరు కుండల్లో నింపి భుజాన మోస్తూ తీసుకొచ్చేవారు. సంధ్య తన పయ్యేదని ధరాతలంపై విసరటంతోనే వాటిని ఆయన వేప చెట్టు కిందకి తీసుకెళ్లి పెట్టేవారు. అక్కడ వాటిని పెట్టి పెట్టకముందే ఆ కుండలు అక్కడికక్కడే విరిగిపోయేవి. వామన తాత్య మర్నాడు ఉదయాన్నే బాబాకి కొత్త కుండలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. నిజానికి కాల్చని కుండలు గట్టిగా ఉంటాయి, మంచివి. అయితే బాబాకి పచ్చివి ఎందుకు కావాల్సి వచ్చాయి? కుమ్మరివాడు బట్టీలో వేసే శ్రమలేని కుండలు కావాలి. కుమ్మరివాడికి వాటి ధరను ఆయన మొదటే చెల్లించి వాటిని తెప్పించేవారు. 3 సంవత్సరాల పాటు ఇదే పనిని చేసి బాబా బీడు భూమిలో తోటను పెంచారు. ఆ స్థలానికే ఈరోజు మంచి యోగం పట్టి జనులు అక్కడ వెలిసిన వాడాని హాయిగా అనుభవిస్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇక్కడ వేప చెట్టు క్రింద భాయి అనే పేరు గల ఓ భక్తుడు పూజ చేయాలన్న కోరిక గల సాధకుల కోసం అక్కల్కోట స్వామి పాదకులు స్థాపించాడు. భాయి ఉపాస్య దైవం అక్కల్కోటకు చెందిన స్వామి సమర్థులు. అతను ఆయన చిత్రపటాన్ని నిత్యము నియమంగా పూజించేవాడు. ఒకసారి అతనికి తాను అక్కల్కోట వెళ్ళి అక్కడ స్వామి పాదకుల దర్శించి
మనసారా వాటికి పూజను ఉపచారాలను చేయాలనిపించింది. ముంబై నుంచి బయలుదేరటానికి అతను సర్వము సిద్ధం చేసుకున్నాడు. రేపు బయలుదేరుతాడనగా అతని ప్రయాణం ఆగిపోయింది. అతను షిరిడీ మార్గం పట్టాడు. రేపు వెళ్తాడనగా ఈరోజు అతని స్వప్నంలో స్వామి సమర్థులు ప్రస్తుతం నా నివాసం షిడ్డీలోనే ఉంది కనుక నువ్వక్కడికే వెళ్ళు అన్న ఆ ఆజ్ఞను శిరసా వహించి బొంబాయి నుంచి భాయి బయలుదేరి షిడ్డీలో 6 నెలలుండి ఆనంద సంపూర్ణుడైనడు. భాయి ఎంతో నిష్ఠాగరిష్ఠుడు. ఆ దృష్టాంతం అలా గుర్తుండిపోవాలని అక్కడ వేప చెట్టు కింద అతను స్వామి పాదకులను స్థాపించాడు. 1834 శకం శ్రావణ శుక్లపక్ష పుణ్యకాలంలో భజన పూజలతో ప్రేమపూర్వకంగా వేప చెట్టు కింద ఆ పాదకులను స్థాపించాడు. మంచి ముహూర్తం చూసి దాదా కేల్కారు చేత పాదకుల స్థాపన చేయించాడు. ఉపాసనని స్వయంగా ఆ కార్యక్రమాన్నంతా శాస్త్రోక్త విధి విధానంతో జరిపించాడు. ఆ తరువాత ఏర్పాట్లను బాయిజా ఈ ప్రకారంగా పూర్తి చేయించాడు. దీక్షిత్ అనే పేరుగల బ్రాహ్మణుడు అక్కడ పూజ చేసేవాడు. సుగుణుడు అనే పేరుగల భక్తుడు ఇతర ఏర్పాట్లను చూసేవాడు. అది పాదకుల కథాకమామీషు. ప్రత్యక్షంగా ఈశ్వర అవతారులైన మహాత్ములు నిర్వికారంగా ఉంటూనే జగత్తును ఉద్ధరించటానికి జగత్ కళ్యాణం కోసం అవనిపై అవతరిస్తారు. తరువాత కొన్నాళ్ళు గడిచాక ఒక వింత జరిగింది. ఇది వింటే శ్రోతలకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొహిద్దీన్ అనే పేరుగల ఒక తమలపాకులు అమ్ముకునే వాడితో సాయిబాబాకి ఏదో వివాదం ఏర్పడింది. వారు పరస్పరం కలహించుకొని కుస్తీ పట్టారు. ఇద్దరు కొమ్ములు తిరిగి పహిల్వానులే. అయితే విధి ముందు ఎవరి బలము పనిచేయదు. మొహిద్దీన్ బలవంతుడు. సామర్థ్యం తక్కువ ఉన్న బాబా ఓడిపోయారు. అప్పటి నుంచి నిశ్చయం చేసుకొని బాబా తమ వేషధారణ మార్చేసుకున్నారు. ఒంటికి కఫని వేసుకొని కౌపీనం ధరించి తలకు బట్ట చుట్టుకున్నారు. కూర్చోవటానికి గోనె పట్టాన్ని ఆసనంగా చేసుకున్నారు. దాన్నే పడకగా కూడా వేసుకున్నారు. చింకి దుస్తులను ధరించి దాంతోనే తృప్తి చెందారు. ఆయన నిరంతరం అంటుండేవారు, పేదవాడే నిజమైన రాజు. ధనవంతుల కన్నా వీళ్ళు 1,00,000 రెట్లు శ్రేష్టం. పేదలకు అల్లా సోదరుడు. గంగాగీర్ది కూడా అలాంటి స్థితే. అతనికి కుస్తీలంటే చాలా ఇష్టం. ఒకసారి కుస్తీ పడుతున్నప్పుడు అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్యకాలపు గడియ వచ్చింది. ఒక సిద్ధపురుషుడు వాణి ఇలా ఉంది: దైవంతో ఆడి శరీరాన్ని అరగతీయాలి. కుస్తీ పడుతున్నప్పుడు గంగాగీర్ చెవుల్లో ఈ అనుగ్రహ రూపం శబ్దాలు పడ్డాయి. సంసారానికి నీళ్ళొదిలేసి అతను పరమార్థం వైపుకు తిరిగాడు. పూనతాంబ దగ్గర 2 నదీ ప్రవాహాల మధ్య ఉన్న ద్వీపంలో భువా మఠం ఉంది. సేవ కోసం శిష్యులు కూడా ఉన్నారు. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సద్గురు సాయినాథ్ సత్ బాబు కీ జై. సాయిరామ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. సరే, సాయినాథులు కేవలం భక్తులు అడిగిన దానికి సమాధానం ఇవ్వటమే కానీ స్వయంగా తాము ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. పగలు ఒక్కోసారి వేప చెట్టు కింద కూర్చునేవారు. కొన్నిసార్లు గ్రామ శివార్లో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్లు కొమ్మల కింద పరుచుకున్న నీడలో కూర్చొని ఉండేవారు. కొన్నిసార్లు అక్కడికి 1 మైలు దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాల్లో మధ్యాహ్నము సాయంత్రము మనసు పుట్టినప్పుడు తిరుగుతూ ఉండేవారు. నీమ్గావ్ జాగీరు ప్రసిద్ధుడైన త్రయంబక్ డెంగ్లేకే వంశపరంపరతో వచ్చింది. అందులో ఉండే
బాబా సాహెబ్ డెంగ్లే అంటే బాబాకి ఎంతో ఇష్టం. నీమ్గావ్కి వెళ్ళినప్పుడు బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. రోజంతా అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండిపోయేవారు. అతనికి నానా సాహెబ్ అనే పేరు గల తమ్ముడు ఉండేవారు. అతనికి పిల్లా పాపలు లేరు. మనసులో పాపం అతనికి ఆ చింతే ఉండేది. మొదటి భార్యకి ఆ యోగం లేదని అతను రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయినా విధి బలీయం. నిజంగానే విధిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. తరువాత బాబా సాహెబ్ నానా సాహెబ్ను సాయిబాబా దర్శనానికి పంపించాడు. అతనికి ఆ ఆశీర్వాదం ఫలించి పుత్రప్రాప్తి అయ్యింది. తరువాత సాయిబాబా మహిమ పెరుగుతూ పోయి ఆయన దర్శనానికి జన సముదాయం గుంపులు గుంపులుగా రాసాగింది. ఈ విషయం అహ్మద్ నగర్ వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి అతను తరచూ వెళ్ళొస్తుండేవాడు. అక్కడ జిల్లా కార్యాలయంలో కార్యదర్శిగా చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అనే పేరు గల అతనుండేవాడు. సాయి సమర్థులు దర్శనం చేసుకోవటం యోగ్యం. నీవు నీ భార్యా పిల్లలను ఇష్టసుఖులను తీసుకుని దర్శనానికి రా అని అతనికి నానా సాహెబ్ ఉత్తరం రాశాడు. అలా ఒక్కసారి వెనుక ఒక్కరుగా అనేక మంది షిరిడి రాసాగారు. బాబా ప్రాచుర్యం పెరుగుతున్న కొద్దీ ఆయన దర్శనం కోసం వచ్చే పరివారం కూడా పెరుగుతూ పోయింది. సాయిబాబాకి ఎవరితోడూ అవసరం లేకపోయినా రోజంతా భక్తులు ఆయన చుట్టూ ఉండేవారు. సూర్యుడు మబ్బుల మూటన అస్తమించాక షిరిడి గ్రామంలో పాడుబడ్డ మసీదులో ఆయన నిద్రించేవారు. ఆయన ఒంటికి పాదాల వరకు జీరేడి కఫని, తలకు ఓ తెల్లని బట్ట ఉండేది. సమీపంలో ఎప్పుడూ చిలుం, రేకు డబ్బా, సట్కా, పొగాకు ఉండేవి. ఉతికి ఆరేసిన తెల్లని వస్త్రం ఎడమ చెవి వెనుక జటాజూటంలాగా చుట్టుకునేవారు. అలా ఆయన వస్త్రాలు శరీరాన్ని చక్కగా ఆచ్ఛాదించి ఉండేది. 8 రోజులు ఆయన వాటిని ఉతికేవారు కాదు. ఆయన కాళ్ళకి జోలు లేదు, చెప్పులుండేవి కావు. ఆయన ఆసనం ఓ చిన్న గోనెపట్ట ముక్క మీదే ఆయన నిత్యము కూర్చునేవారు. జారగిలబడటానికి తలగడ అనేది ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు. ఆయనకి దేన్నైనా తృప్తి లభించేది. ఆ పాత గోనపట్ట అంటేనే ఆయనకి మహా ఇష్టంగా ఉండేది. అక్కడ ఆయన నిశ్చయపూర్వకంగా ఎల్లవెల్ల రోజంతా కూర్చునే ఉండేవాళ్ళు. ఆ ప్రకారంగా కూర్చోవటానికి పడుకోవటానికి కూడా ఆ గోనపెట్టనే వాడేవారు. నడుముకి కట్టుకునేందుకు కేవలం ఒక కౌపిన్యం మాత్రం ఉండేది. మరో వస్త్రం కప్పుకునేవారు కాదు. చలి నుంచి రక్షణ కోసం కేవలం ఒక దుని మాత్రమే ఉండేది. గోనపెట్ట ఆసనం మీద కూర్చొని బాబా దక్షిణం వైపు ముఖం పెట్టి ఎడమ చేతిని చెక్క కటకటాల మీద పెట్టి ఎదురుగా దుని వైపు చూస్తూ మసీదులో కూర్చొని ఉండేవారు. అంతెందుకు, దునిలో ఆహారం కానీ వాసన సహితంగా నానా రకాల మనో వ్యాపారాలను, రాగద్వేషాలు, సుఖదుఖాలు, భయభీతులు ఆహుతి చేసి అలా దునిలో సకల ప్రాపంచిక ప్రవృత్తి ఆహ్వానాన్ని అనేక రకాలుగా పద్ధతుల్లో చేశారు ఆయన. అలా ఆ గొప్ప అగ్నిగుండంలో బాబా జ్ఞాన అభిమానం అనే సమిధులు పేల్చేవారు. ఆయన నోటి నుండి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే పదం జాలువారేది. బాబా నిరంతరం ఆయన గుణగణాన్ని ఆలపిస్తూ ఉండేవారు. మసీదు మాత్రం ఎంతుడేదని ఆ ప్రదేశం కేవలం 2 స్తంభాల మధ్య ఉండేంత స్థలము. దానిలోనే బాబా కూర్చోవటం, లేవటం, అందరినీ కలవటం చేసేవారు. గద్దె తలగడ అనేవి ఇప్పుడు వచ్చాయి. చుట్టూరా భక్తు సముదాయం కూడా ఇప్పుడు పోగైంది. మొదట్లో ఆయన దగ్గరకు పోవాలంటే అందరికీ భయమే. 1912వ సంవత్సరంలో నుంచి పూర్తిగా కొత్త పద్ధతి మొదలైంది. మసీదు స్థితిలో కూడా నిజమైన మార్పులు రావడం మొదలైంది. మసీదు నేలలో మోకాలి లోతు గుంటలుండేవి. అక్కడ భక్తుల కోరిక అనుసరించి ఒక రాత్రి బండలు పరవటం అయిపోయింది. మసీదులో ఉండటానికి ముందు బాబా తకియాలో ఉంటూ చాలా కాలం పాటు అక్కడే లీనమై ఉండేవారు. అక్కడే కాళ్ళకు గజ్జెలు పట్టుకుని కంజరి తాళానికి అనుగుణంగా బాబా ఎంతో అందంగా నాట్యం చేసేవారు.
ప్రేమ పారవస్యంతో మృదు మధురంగా మంజులంగా పాడేవారు. మొదట్లో సాయి సమర్థులు దీపాలు పెట్టే పండుగ లేదా దీపాలు వెలిగించటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. దానికోసం ఆయన స్వయంగా దుకాణాలను నూనె అడగటానికి వెళ్ళేవారు. చేతిలో రేకు డబ్బా తీసుకొని నూనె వ్యాపారాల దుకాణానికి వెళ్ళి స్వయంగా నూనెను యాచిస్తూ ఆ నూనె తెచ్చి పిరమిదల్లో నింపేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. మసీదులోను దేవాలయాల్లోనూ ప్రమిదలను మిలమిల మెరిసే కాంతి జలపాతాలను విరజిమ్మేలా వెలిగించేవారు. ఇలా కొన్ని రోజుల వరకు అది చక్కగా కొనసాగింది. దీపారాధన అంటే బాబాకు భలే ఇష్టం. చీకట్లను తరిమే ప్రత్యూష కాంతి సంపదల దీపావళిని కూడా ఆయన జరిపేవారు. చింకి గుడ్డలను చించి ఒత్తులు చేసి మసీదులో దీపాలు వెలిగించేవారు. ప్రతిరోజు ఆయన నూనెను ఉచితంగా తెచ్చేవారు. అయితే వ్యాపారులు మనస్సులో దురాలోచన వచ్చింది ఒకసారి. అందరం కలిసి ఇప్పటిక ఈ గొడవకు స్వస్తి చెబుదామనుకున్నారు వారు. తర్వాత అలవాటు ప్రకారం బాబా వారిని నూనె అడగడానికి వెళ్ళారు. అందరూ లేదని చెప్పినప్పుడు ఓ అద్భుతం జరిగింది. బాబా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తిరిగి వచ్చేశారు. ప్రమిదల్లో వట్టి పొడి ఒత్తులను వేశారు. నూనె లేకుండా ఇప్పుడు ఆయన ఏం చేస్తారా అని వ్యాపారులు ఆసక్తితో చూడసాగారు. బాబా మసీదు పిట్టగోడ మీద ఉన్న రేకు డబ్బాను తీసుకున్నారు. అందులో కొంచెంగానే ఉంది నూనె. అతి కష్టంతో సంధ్యాదీపాన్ని వెలిగించడానికి మాత్రం సరిపోయేంత ఉన్న ఆ నూనెలో నీళ్లు పోశారు. బాబా దాన్ని స్వయంగా త్రాగేశారు. ఆ ప్రకారంగా దాన్ని బ్రహ్మార్పణం చేసి ఆయన ఒట్టి నీటిని తీసుకున్నారు. అప్పుడు ఆ నీటిని ప్రమిదల్లో పోసి పొడి ఒత్తులను చక్కగా తడిపి అగ్గిపుల్ల గీసి దీపాలను వెలిగించారు. అలా ఆయన నీటితో దీపాలు వెలిగించడం చూసి వ్యాపారులు ముక్కు మీద వేలేసుకున్నారు. మనం బాబాకు అబద్ధం చెప్పాం, అది నిజంగా చాలా ఏహ్యమైన పని అని మనసులో అనుకున్నారు. ఏమాత్రం నూనె లేకపోయినా రాత్రంతా దీపాలు వెలిగాయి. వర్తకులు సాయిబాబా దయకు పాత్రలు కారని ప్రజలంతా అనుకున్నారు. బాబా ఎంత సమర్థులు, మనం మాత్రం అబద్ధం చెప్పి పాపాన్ని మూటగట్టుకున్నాం. బాబాకి వ్యర్థంగా బాధ కలిగించాం అని వర్తకులు పశ్చాత్తాపడ్డారు. బాబా మాత్రం ఆ విషయాన్ని ఏం పట్టించుకోలేదు. ఆయన జనులపై ద్వేషాన్ని కానీ కోపాన్ని కానీ పెట్టుకునేవారు కాదు. ఆయనకు శత్రువులు మిత్రులు అంటూ ఎవరూ లేరు. ప్రాణులంతా ఆయనకి సమానమే. సరే, ఇప్పుడు మొహిద్దీన్ కుస్తీలో గెలిచిన తర్వాత జరిగిన చరిత్రలోని మహిమను శ్రద్ధగా వినండి. కుస్తీ జరిగిన 5వ సంవత్సరం అహ్మద్నగర్లో ఉండే జవహర్ అలీ అనే పేరు గల ఒక ఫకీరు తన శిష్యులతో సహా ఉండిపోవడానికి రహతా వచ్చారు. వీరభద్రుని దేవాలయం వద్ద ఒక ఖాళీ స్థలంలో కూర్చొని ఆ ఫకీరు అక్కడ ఉండిపోయాడు. ఆ ఫకీరు నిజంగా చాలా అదృష్టశాలి. లేకపోతే అంతగా ప్రసిద్ధి చెందిన సాయిబాబా లాంటి గొప్ప శిష్యుడు అతనికి ఎలా లభిస్తారు? గ్రామంలో చాలామంది ప్రజలు ఉన్నారు. అందులో చాలామంది క్షత్రియులు ఉన్నారు. అందులో బగూసదాఫల్ అనే పేరు గల ఓ వ్యక్తి అతనికి సేవకుడయ్యాడు. ఫకీరు గొప్పగా చదువు సంధ్యలు ఉన్నవాడు. అరచేతిలో ఉసిరికాయలాగా ఖురానా షరీఫ్ అతనికి కంటతా వచ్చు. సార్థ పరమార్థాలను వాచించేవారు. భావికులు అయిన అనేక మంది ప్రజలు అతని చరణాలను ఆశ్రయించారు. ఫకీర్ అక్కడ ఈద్గా అనే పేరు గల నమాజు చదివే స్థలం నిర్మించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత అతను వీరభద్రుని దేవాలయాన్ని అమంగళం చేస్తున్నాడన్న నింద వచ్చి ఈద్గా నిర్మాణం ఆగిపోయింది. గ్రామస్తులు ఫకీర్ని గ్రామం నుంచి తరిమివేశారు.
అప్పుడు అతడు చీడి వచ్చి మసీదులో బాబా దగ్గర ఉండిపోయారు. ఫకీరు ఎంతో మధురంగా మాట్లాడేవారు. గ్రామస్తులు అతన్ని భజన చేయడం మొదలుపెట్టారు. బాబాని కూడా అతను ఏదో చేసి సమ్మోహనం చేశాడని ప్రజలు అనుకోసాగారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप माई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। बाबा
Sai Baba,